ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్ వీటికి కావాల్సిన ముడిసరుకు కోసం భారత్ వేరే దేశాలపై ఆధారపడుతుంది. ఆ పరిస్థితి మారే దిశగా ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలక అడుగు పడింది. కడప బేసిన్ లో వెంపల్లె ప్రాంతంలో లిథియం, గాలియం నిక్షేపాల కోసం భారీ స్థాయిలో అన్వేషణ ప్రారంభం కానుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ విలువ 150 కోట్లు. మొత్తం ఖర్చు నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ భరిస్తుంది. రాష్ట్ర ఖజానాపై ఎలాంటి భారం పడదు. ఈ రెండు మినరల్స్ ఎందుకంత విలువైనవి? లిథియం ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీస్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్, సౌర విద్యుత్ నిల్వ చేసుకునే బ్యాటరీస్ తయారీలో ఎంతో కీలకమైనవి. గాలియం సోలార్ ప్యానెల్స్ లో ఉపయోగించే ఫోటో వోల్టాయిక్ సెల్స్, అలానే సెమీ కండక్టర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీలో కూడా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా గాలియం ఉత్పత్తిలో 98% చైనా నుంచే వస్తుంది. అయితే ఇటీవల చైనా గాలియం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ఇలాంటి కీలకమైన ఖనిజాల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో స్పష్టమైంది. అందుకే భారత్ ఇక్కడే ఇలాంటి క్రిటికల్ మినరల్స్ నిక్షేపాల్ని గుర్తించి దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలి అనుకుంటుంది. సో కడపనే ఎందుకు ఎంచుకున్నారు? తుమ్మలపల్లె పరిసర ప్రాంతాల్లో ఎన్జిఆర్ఐ ఇప్పటికే ప్రాథమిక పరిశోధనలు చేసింది. అక్కడ లిథియం 1000 ppm వరకు, గాలియం 250 ppm వరకు ఉన్నట్టు గుర్తించింది. ఇక్కడ ppm అంటే ఒక టన్ను రాతిలో ఎంత మినరల్ ఉందో తెలిపే కొలత. అక్కడ నిజంగా ఎంత నిక్షేపం ఉంది, దాన్ని తవ్వి తీస్తే లాభదాయకంగా ఉంటుందా లేదా అనేది ఈ ప్రస్తుత ప్రాజెక్ట్ లో తేల్చనున్నారు. ఇదే తుమ్మలపల్లె యురేనియం మైనింగ్ కి ఇప్పటికే ప్రసిద్ధి. అక్కడ యూసీఐఎల్ యురేనియం తవ్వకాలు చేపడుతుంది. అంటే ఇప్పటికే మైనింగ్ యాక్టివిటీ ఉన్న ప్రాంతంలోనే మరో 2 కీలక మినరల్స్ పై దృష్టి పెట్టారు. క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు కేంద్రం 2025లో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ని ప్రారంభించింది. 2031 వరకు దేశవ్యాప్తంగా 1200 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే కొన్ని కీలక మినరల్స్ పై కస్టమ్స్ డ్యూటీని కూడా తొలగించింది. ఇదే దిశగా ఏపీ కూడా 2025లో ప్రత్యేక క్రిటికల్ మినరల్స్ పాలసీని తీసుకొచ్చింది. రాష్ట్రంలో 30 క్రిటికల్, 24 మైనర్ మినరల్స్ పై అన్వేషణ, పెట్టుబడుల్ని ప్రోత్సహించడం ఈ పాలసీ లక్ష్యం. మైనింగ్ చేయడమే కాదు, ప్రాసెసింగ్ టెక్నాలజీ, రీసెర్చ్, వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ కూడా అవసరం. అందుకే ఏపీ మైన్స్ డిపార్ట్మెంట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ కి చెందిన టెక్స్మిన్ తో మరో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో మైనింగ్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన క్రిటికల్ మినరల్స్ విషయంలో సెల్ఫ్ రిలయంట్ కావాలి అనే కేంద్ర లక్ష్యంలో ఏపీ కూడా భాగమవుతోంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.